మోస్ట్ హాట్ టాపిక్ కానీ లేకపోతే ఇప్పుడు ఏపీ స్టేట్ గురించి మాట్లాడితే అందులో జగన్ గారి గురించి మాట్లాడే ముందు నాకు ఐ హ్యావ్ స్మాల్ వీడియో టు షో యూ. సో అంటే మీరు చూసుంటారా, బట్ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి సేవను అందించే కార్యక్రమం చేసాం. వివక్ష లేకుండా, కరప్షన్ లేకుండా దాదాపుగా 2,70,000 కోట్ల రూపాయల పైచిలకు ఇంటి వద్దకి అందించగలిగాం. ఇప్పుడు చూడని మార్పులు తీసుకురావడమే కాకుండా ఒక చదువుల రంగం అయితేనేమి, ఒక విద్యారంగం. జస్ట్ పాజ్ ఇట్. సో ఇది ఆల్మోస్ట్ ఒక 13 minutes or 10 minutes వీడియో ఉంది సార్. ఇందులో ఆల్మోస్ట్ ఒక 7 to 8 minutes వరకు హీ మెన్షన్డ్ అబౌట్ ద స్కీమ్స్ అండ్ ఆల్, ఎక్కడెక్కడ ఎంతెంత దీన్ని ఐ డోంట్ నో వెదర్ టు నేమ్ ఇట్ as ఫ్రీబీస్ ఆర్ నాట్, బట్ సంక్షేమం గురించి ఇన్ని లక్షల కోట్లు లేకపోతే ఇంతమంది ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మందికి హెల్ప్ చేస్తాను అది అనుకుంటూ. సో బీయింగ్ ఎ సీఎం, ఆఫ్ కోర్స్ ఇప్పుడు టెక్నికలీ రైట్ నౌ ఈజ్ అన్ ఎక్స్ సీఎం. సో ఫస్ట్ టైం అని అంత ఎమోషనల్గా చూడడము, ఆల్మోస్ట్ ఏడుస్తున్నారేమో అనిపించింది నాకైతే వీడియో చూసేటప్పుడు. సో అండ్ బట్ స్టిల్ ఈవెన్ దెన్ హీ వాజ్ మెన్షనింగ్ ఓన్లీ అబౌట్ సంక్షేమం అని నాకు అనిపించింది. సో కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. అండ్ ఇప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత ఓటమికి వీళ్ళందరూ ఓట్లు ఏమైనాయో అనే ఒక క్వశ్చన్ వేసినప్పుడు సో ఐ థాట్ లైక్ అంటే ఇంకా అర్థం కావడం కష్టమా, సంక్షేమం ఒకటి సరిపోదు అనే ఒక క్వశ్చన్ వచ్చింది. సో వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ ఇట్? ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ప్రజలు ఓటేసినప్పుడేమో మనం అసలు ఏనుగెక్కినట్టుగా ఉంటుంది. అనుభవం పెద్దగా లేనప్పుడు అందులో 30-40 ఏళ్ళు డక్కా ముక్కలు తిన్న వాళ్ళకి ఇవన్నీ, వాజ్పేయి గారు అనుకోండి, గెలుపు ఓటమి అనేది పెద్దగా పట్టించుకున్న మనిషి కాదు. ఆయన ఒక్క ఓటుతో పార్లమెంట్లో ఆయన ఓడించారు. రైట్. గెలుపు ఓటు ముఖ్యం అనుకుంటే ప్రధానమంత్రిగా ఆయన ఎంతమంది కొనొచ్చు. ఆయనకి పరపతి ఉంది, గుడ్ విల్ ఉంది. మరి ఆ ప్రభుత్వం కావాలని ప్రజలంతా చాలా మంది కోరుకున్నారు. డబ్బులకు కొరత లేదు. రైట్. అలాగే కొద్దిపాటి చిన్న ట్విస్ట్ చేస్తే పార్లమెంట్లో అప్పుడు అవిశ్వాస తీర్మానం జరిగినప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్, ఇంగ్లీష్ చెప్తే అర్థమవుతుంది, తెలుగు చెప్తే అర్థం కాదు. నాకేమో తెలుగు మాట్లాడితే తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ అలవాటు. దానిలో గిరిజన గమాంగ్ అని చెప్పని ఆయన ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓకే. అంతకుముందు ఎంపీగా ఉన్నారని, ఎంపీగా కొనసాగుతున్నారు. రాజ్యాంగం ప్రకారం కొంతకాలం పాటు ఎంపీగా ఉంటే ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. రైట్. ఒక 6 నెలల లోపల ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీ కానీ ఎన్నిక కావాలి, ముఖ్యమంత్రి పదవి అనర్హుడు. ఓకే. అది ఎమ్మెల్సీ ఎన్నికైన తర్వాత ఏదో ఒకటి వదిలేసుకోవాలి. రైట్. ఎంపీ కానీ ఎమ్మెల్యే. ఆ సంధియుగంలో ఉన్నాడు ఆయన, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన పార్లమెంట్లో కూర్చున్నాడు. ఆయన ఓటేయాల వద్దా, ఆయన కాంగ్రెస్ మనిషి అన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఈ దేశంలో ఇప్పటిదాకా చర్చ రాలా, ముఖ్యమంత్రిగా ఉండి పార్లమెంట్లో ఓటు వేయొచ్చా ఓకే అన్నది చర్చ రాలా అప్పటి వరకు. ఎందుకంటే అలాంటి సంఘటన జరగల. అందులో ఇది మామూలు ఓటు కాదు, ఇది జాతీయ స్థాయిలో ఒక ప్రభుత్వం ఉంటుందా ఓడిపోతుందో తెలిసే ఓటు. అందరికి అర్థమవుతుంది 1-2 ఓట్లతోనే తేడా రావచ్చు అని చెప్పని. మన బాలయోగి గారు మన రాష్ట్రానికి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చేశారు. నాకు బాగా తెలిసాను. నేను కలెక్టర్గా ఉండగా నాకు నా జిల్లా పరిషత్ చైర్మన్. ఆయన స్పీకర్ దేశంలో. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారు స్పీకర్ పదవిని కోరుతున్నారన్న విన్నాను నేను. ఎక్కడో నిజమా కాదు నాకు తెలియదు, ఊరికే టీవీలో అలా అంటున్నారని చెప్పారు ఎవరు, మాకేం తెలుసు. బాలయోగి గారు స్పీకర్. బాలయోగి గారు నిర్ణయం చేయాల్సి వచ్చింది, తను గిరిజన గమాంగ్ ఓటు వేయచ్చా వద్దా అని చెప్పని. ఆయన పార్లమెంట్ సభ్యుడు కాబట్టి నువ్వు ఓటు వేయొద్దని చెప్పే హక్కు నాకు లేదు, కానీ ముఖ్యమంత్రిగా ఉండగా పార్లమెంట్లో ఓటు వేయడం అని చెప్పి అనేది ధర్మం కాదు. అది ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి వెళ్ళిపోయారు, ఇది లాంఛనప్రాయంగా ప్రస్తుతం ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు, ఇది కొనసాగుతారు, ఇది పోతుంది అని చెప్పని. కానీ మీ అంతరాత్మగా వదిలేస్తున్నాను, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మీరు పార్లమెంట్ సభ్యులు అయినప్పుడు నేను ఆపటం నాకు ధర్మం కాదని చెప్పి నాకు తీర్పు ఇచ్చాడు. ఆయన ఓటు వేశాడు. ఓకే. వాజ్పేయి గారి వ్యతిరేకంగా. ఆ ఓటుతో ఆ ప్రభుత్వం పడిపోయింది. ఆయన లేకుంటే సమానమైంది. సమానమైతే అప్పుడు స్పీకర్కి కాస్టింగ్ ఓటు ఉంటుంది. స్పీకర్ మామూలుగా ఓటు వేరు. ఎప్పుడు ఓటు వేస్తారంటే ఇద్దరికి సమంగా ఓటు వేస్తే అప్పుడు ఆయన టై వచ్చి వేస్తారు. అదర్వైజ్ స్పీకర్ ఓటు ఉండదు. కాబట్టి ఆ కాస్టింగ్ ఓటు వేస్తే ప్రభుత్వం గారు. నేను అప్పుడు వాజ్పేయి గారు ఏమన్నారు తెలుసా, అప్పుడు కానీ ఇలా తర్వాత 2000 అప్పుడు సరే ఆయన చాలా హుందాగా ప్రవర్తించాడు. ప్రజల ముందు కడతామని చెప్పి అన్నారు. నాకు బాలయోగి గారు, నేను ఒక కాలం రాస్తూ ఈ ఉదంతాన్ని చాలా నేను మెచ్చుకున్నాను. ఎందుకంటే మన లాంటి దేశంలో ఒక సర్పంచ్ పదవి, మండల ప్రెసిడెంట్ పదవి, లేకపోతే ఎమ్మెల్యే పదవికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనేసి అమ్మేసి గందరగోళం చేసి ఇలాంటి దేశంలో
జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అంటే ఇష్టం లేదు కాబట్టి ఆ మాట అంటలేదు. కేంద్రం అంటే నాకు ఇష్టం ఉండదు. యూనియన్ ప్రభుత్వం అంటారు, జాతీయ స్థాయి ప్రభుత్వం అంటారు. లోకల్ గవర్నమెంట్ ఎక్కువ చూస్తారు కదా. సరే, మామూలు పరిభాషలో కేంద్ర ప్రభుత్వం. ఆ ప్రభుత్వాధినేత, ఆ ప్రభుత్వమే మనుగడ ఉంటుందా లేదా ఊడిపోతుందో ఉన్నప్పుడు మరి ఈ నిర్ణయం తీసుకోవటం నేను చాలా మెచ్చుకున్నాను. ఎందుకంటే మీరు చాలా పద్ధతి ప్రకారం చేశారు. ప్రభుత్వం ఉంటుందా లేదా దానికంటే విలువలు పాటించారని చెప్పాను. వెంటనే నాకు ఫోన్ చేశారు. అది చదవగానే ఆయన పేపర్లో కాలం చదవగానే జయప్రకాష్ గారు, నాకు చాలా భయం వేసింది, నా వల్ల ప్రభుత్వం పడిపోయింది కదా అని చెప్పని, మీ కాలం చూసిన తర్వాత నాకు గుండె ప్రాణం తెలిసి వచ్చింది. అమ్మాయి నాకు తప్పు చేయలేదు, చరిత్రలో చెడుగా నిలిచిపోను అని చెప్పన్నారు. అలాగే వాజ్పేయి గారు, దానికి అనే వాజ్పేయి గారు కోపాడు స్పీకర్ని. ఆయన పిలిచి, ఏమయ్యా నీ వల్ల ప్రభుత్వం పోయింది అనొచ్చు, ముందే అసలు ఆయన ఒత్తిడి తీసుకురావచ్చు. బికాస్ దే నో ద కేస్ కాబట్టి పొరపాటును కూడా చేయాలి. అలాగే 2004లో అద్భుతమైన పని చేశారు ఆయన. 1998 నుంచి 2004 దాకా వాజ్పేయి గారి ప్రభుత్వం మీరు ఏ రకంగా మాట్లాడినా కూడా గొప్ప ప్రభుత్వం. చాలా ప్రతికూల పరిస్థితులు, చాలా అడ్వర్సిటీ ఉన్నా కూడా అటు 17-20 పార్టీలను సమర్థించుకురావాలి. ఎవడెప్పుడు ఏనాడు నారాజు అవుతాడో, కోపం వస్తుందో తెలియదు మనకి. ఇటు ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఏమైందంటే, పొఖరణలో అణు విస్ఫోటం జరిగినప్పుడు, పొఖరణ్ అని చెప్పని రాజస్థాన్లో మనం ఆటం బాంబు పెంచి బహిరంగంగా డిక్లేర్ చేసాం, మోరలెస్ మాకు ఆటం బాంబులు ఉన్నాయని చెప్పి. వెంటనే అమెరికా, మిగతా దేశాలు మన మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు, ఆంక్షలు పెట్టారు. టెక్నాలజీ అంతా వెళ్ళదు, మరి డబ్బులు అప్పులన్నీ ఆర్థికంగా చాలా కష్టంగా ఉన్నాం. ఇవన్నీ ఎదుర్కొని కానీ వాళ్ళ దేశంలో మనం గర్వించే విషయాలు ఏమన్నా మొదలుపెట్టింది వాజ్పేయి గారు. నేషనల్ హైవేస్ ఇవాళ ఉన్నాయంటే దాని ప్రారంభమైన. ఈవేళ మీరు మొబైల్ టెలిఫోన్స్ ప్రతి చేతికి ఉన్నాయని చెప్పంటే ఆనాడు తీసుకొచ్చిన విధానాలు. ఈనాడు గ్లోబల్ వార్మింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ ఇథనాల్, ఆ ఇథనాల్ని కంపల్సరీగా మ్యాండేటరీగా పెట్రోల్లో కలపాలని చెప్పని ఆదేశం ఇచ్చి అమలు చేసింది ఆయన. అట్లాగా మీరు ఏది చేసినా కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో గొప్ప పనులు చేశాడు. ఆర్థికంగా బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించారు. ఇండియా షైనింగ్ అనుకున్నారు. మధ్యతరగతి యువత అంతా కూడా అసలు భవిష్యత్తు అందంగా ఉంటుందని చెప్పన్నారు. ఢామని జనవాడించారు 2004లో. ఆయన ఏమన్నారు తెలుసా? నా పార్టీ ఓడింది కానీ ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజలు గెలిచారు అన్నాడు. అంటే అధికారంలో ఉన్నానా లేదా అని కాకుండా ప్రజలు దేశాన్ని గురించి ఆలోచిస్తే ఆ తీరు వేరు, ఆ స్పందన వేరు. అధికారమే పరమావధిగా ఉండి అధికారం నా జన్మ హక్కు, నన్ను సెల తీసిస్తారని చెప్పి అనుకుంటే తీరు ఇంకో రకం ఉంటుంది. రెండోది, నేను చూడలేదు ఇంత మనకు, మీరు చూపెట్టిన దానిలో కొద్ది క్లిప్పింగ్లో 2,70,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశాను అని చెప్పి సగర్వంగా చెప్పుకున్నారు. అసలు ఆ ప్రభుత్వంతో వచ్చిన చిక్కే ఇది. ఆ గవర్నమెంట్ పన్నుల డబ్బులు లేకపోతే అప్పులు తీసుకొచ్చి ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బులు తీసుకుని మరి వాళ్ళని పోషించుకుని ఉద్యోగుల జీతాలు, మీకు జీతాలు, లేకపోతే మీ కార్లు, మీ గొడవలు ఎవరు ఉంటాయి కదా, కొంత కైంకర్యం చేసి, కైంకర్యం లేదని ఎవరు అనరు కదా, మెడమే తలకన్నాడు ఆ మాట అంటారు కదా, అంటే కొంచెం డబ్బులు పక్కకు పెట్టడం అంతేనా, తినేయడం. మరి లాస్ట్ పెరుగు 30-40 కోట్లు ఎలక్షన్ ఖర్చు పెడితే తినేయకుండా నడుస్తుందా? మనం నిన్న పుట్టిన వాళ్ళం కాదు కదా, అందరూ తింటున్నారని అంటలా. కొందరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా చాలా నిజాయితీగా ఉన్నవాళ్ళు కొందరు నాకు తెలుసు. ఎమ్మెల్యే నిజాయితీగా ఉన్నవాళ్ళు అప్పుడు ఇప్పుడు తెలుసు నాకు. కానీ ఒక వ్యవస్థగా ఇవాళ అవినీతి లేకుండా, దోచుకోకుండా ఇది నడుస్తుంది అన్నది అది చాలా పిచ్చివాళ్ళ మాట. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కనీసం 10,000 కోట్ల రూపాయలు ఎలక్షన్ల ఖర్చు అయిందని చెప్తున్నారు. కొంతమంది మీరు అమాయకులు 20,000 కోట్లు అని చెప్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో 100 కోట్ల దాకా ఖర్చు పెట్టారు అసెంబ్లీ కొన్ని చోట్ల. కాబట్టి మీరు తినడం అనివార్యం. ఇదంతా అయ్యాక కొంత మిగిలిన ఆ డబ్బుని అందరికీ చాలా నిజాయితీగా పంపిణీ చేశాను. నేను బటన్ బాగా నొక్కాను. అరే, బటన్ నొక్కడం కోసం నువ్వు ఉంటే నువ్వెందుకయ్యా? పరిపాలన చేయడం కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. పరిపాలన అంటే మా ఉమ్మడి సౌకర్యాలు. మీకు కానీ నాకు కానీ మన జీవితంలో ఆ గతంలో కూడా మాట్లాడుకుని ఉంటాం. బహుశా మనం ఏం చేస్తామనేది మన ఇష్టం. మీరేం చదువుకుంటారు, ఏ ఇంట్లో ఉంటారు, ఏ ఉద్యోగం చేస్తారు, ఏ వ్యాపారం చేస్తారు, లేకపోతే ఏ ప్రొఫెషన్, ఏ వృత్తిని చేపడతారు, ఎవరిని ప్రేమిస్తారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఏ రెస్టారెంట్లు తింటారు, ఏ భోజనం తింటారు, ఇవాళ ఎక్కడికి వెళ్తారు, ఏ సినిమా చూస్తారు, ఇవన్నీ మీ ప్రైవేట్ వ్యవహారం. 100-80-90 మన జీవితం మన చేతుల్లో ఉంది. ఇప్పుడు వర్షం పడింది ఇక్కడ,
వర్షం పడగానే ఇప్పుడు గంట పోయిన తర్వాత ట్రాఫిక్లో తిరిగేటప్పుడు నాకు నరకం అవుతుంది, నాకు తెలిసి అవుతుందో. మనకు వర్షం పడిందంటే హైదరాబాద్లో వరదలే కదా, అది నా చేతుల్లో లేదు. వంశీ కానీ జేపీ కానీ ఎంత ప్రాణం పెట్టినా కూడా వర్షం వస్తే వరదలు రాకుండా చేసే శక్తి మనకు లేదు. అది ఎవరు చేయాలి? ఉమ్మడిగా చేయాలా. అందుకోసం ప్రభుత్వాన్ని పెట్టాం. మంచినీళ్ళు మనకు అందాలి, మంచినీళ్ళు డబ్బులు మనం కట్టినా కూడా మంచినీళ్ళు మన ఇంటికి రావాలంటే ప్రతి ఒక్కడు బావి నవ్వుకుంటాడు ఇంట్లో. కరెంటు కావాలా, కరెంటు డబ్బులు కడుతున్నాం, కానీ కరెంటు మన ఇంటికి రావాలా, అది నీ చేతిలో, మీ చేతిలో, నా చేతిలో లేదు. ట్రాఫిక్ సరిగ్గా నడవాలా, ఏదో ఒకళ్ళని కొట్టుకుని ఒక వెహికల్ తగలగానే లేకపోతే లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేసి రెడ్ లైట్ నుండి జంప్ చేస్తున్నారు అనుకోండి, మన బతుకు నరకం అవుతుంది, దాన్ని మనం ఆపలేం. ఇవన్నీ ఉమ్మడి అవసరాలు, ఉమ్మడి సేవలు. రోడ్లు బాగుండాలా, మన పిల్లలకి మంచి చదువు అందాలా. ఊరికే చదువు అందడం కాదు, పేరు ఉచిత చదువు కాదు, నిజంగా చదువు అంతే. ఎంత ఖర్చు పెట్టాం విద్య కోసం, చదువు అంతే. ఎందుకంటే నిరుపేదలు కూడా శక్తికి మించి ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు, మన కళ్ళ కనిపించట్లా మనకి. ఎందుకని మీరు నిజంగా ఆరోగ్యం అందరూ బ్రహ్మాండంగా అందిస్తే, ఇది ఈ రాష్ట్రాన్ని కాదు, బ్రహ్మాండంగా అందిస్తే ఎందుకు ఈ దేశంలో 5.5 కోట్ల మంది అనారోగ్యం కారణంగా, హెల్త్ బాగుపడిన కారణంగా వేదలైపోతున్నారు ఒక సంవత్సరంలో, ఏడాదికి 5.5 కోట్ల మంది. కాబట్టి మనం ఆత్మవంచన చేసుకుంటే లాభం లేదు. కాబట్టి ఉమ్మడి సౌకర్యాలు చేయడం ప్రభుత్వం మొట్టమొదటి బాధ్యత. అక్కడ ఘోరంగా విఫలమయ్యారు, ఎందుకంటే డబ్బులన్నీ కూడా వీటికి సరిపోయినాయి. నేను ఇప్పుడే బడ్జెట్ చూస్తున్నాను, ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే 2,05,000 కోట్ల రూపాయలు ఆదాయం. అంటే పెద్ద సొంత డబ్బు అనుకోబోకండి, 1,05,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చింది. పన్నులు ఇతరత్వ ఇంకో 14,000 1,19,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం. దానిలో ఢిల్లీ నుంచి GST మన వాటా, అది కూడా మన డబ్బే. మిగతా డబ్బంతా కూడా ఖర్చు పెడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది 2,86,000 కోట్లు. 1,05,000, 1,10,000, ఇంకో 1,19,000 మంది. ఢిల్లీ నుంచి 81,000 కోట్లు వస్తుంది. అప్పులు ఇంకో 80,000 కోట్లు చేశాం. 80,000 కోట్లు అప్పులు చేస్తే ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బు కాకుండా సంవత్సరానికి 80,000 కోట్లు అప్పులు 80,000 కోట్లు, ఢిల్లీ నుంచి వచ్చిన 80,000 కోట్లు, ఒక 1,000 కోట్లు అటు ఇటుగా. ఈ లెవెల్లో 1,000 కోట్లే ఉంది ఆఫ్టర్ ఆల్. ఇంత చేస్తే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, అంటే పెట్టుబడి. 30,000 కోట్లు పెట్టుబడి చూపెడుతున్నారు. ఏ పెట్టుబడిలో నాకు వివరాలు తెలియదు, కానీ వాళ్ళ లెక్కల ప్రకారం 30,000 కోట్లు పెట్టుబడి. అంటే అప్పు చేసిన డబ్బులో 50,000 కోట్లు అప్పు చేసి పప్పు కొడుతున్నారు. మీరు 50,000 కోట్లు ఏడాదికి జనానికి ఇచ్చామని చెప్తున్నారు, 50,000 కోట్ల రూపాయలు అప్పు కనిపిస్తుంది. మరి మిగతా 2 లక్షల కోట్లు ఏవేనండి? 5 ఏళ్లలో 12 లక్షల కోట్లు బస్సాలు, 10 లక్షల కోట్ల ప్రజలు ఖర్చు అయితే 2,50,000 కోట్లు నిజంగా ప్రజలకి సమర్థంగా నిజాయితీగా పంపిణీ చేసినప్పుడు వాస్తవమే. అసలు ఎందుకు మిమ్మల్ని పెట్టుకున్నామో, ఒక ప్రభుత్వం, మానవ జాతి ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుందో, ఎందుకు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టిందో, ఎందుకు మీకు పనులిచ్చి పోషిస్తోందో అది పక్కన పెట్టేసి, నా డబ్బులో ఈ 10 లక్షలు 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టే దానిలో మిగతా 10 లక్షల కోట్లు దేవుడి కొరకు ఏమవుతుందో, నాకు రోడ్లు లేవు, విద్య ప్రమాణాలు బాగోలేదు, బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కానీ ఆరోగ్యం అంతగా బేదరికంలో గడిపోతున్నాం, రోడ్లు మరి కరెంటు సరిగ్గా వస్తున్న నమ్మకం లేదు, ట్రాఫిక్ సరిగ్గా ఉండేది లేదు, చట్టం అనేది అసలు లేనే లేదు, గోండాల రాజ్యం అయిపోయింది. అధికారులు కూడా చివరికి రాజకీయంలో అలాగే చేస్తున్నారు, భూముల దందాల్లో చిక్కుకుపోయారు. కాదని చెప్పమానండి, ఇదంతా మనకు కనిపించదు. రెండోది, మీరు నిజంగా అద్భుతంగా వాజ్పేయి గారి లాగా చేసినా కూడా ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావాల్సిన అద్భుతంగా చేసే శక్తి మీకు ఎవరికి లేదు, బాగా చేసిన వాళ్ళకు కూడా. కాబట్టి దాని పర్యవసానం అనిపించాలి. అందరూ ఓకే, దీర్ఘకాలం ఎల్లకాలం మనం అంటాం, ఏదైనా రాచరికమైనా ఉన్నా. అంచేత అధికారం పోవటానికి కళ్ళనీళ్ళు తెప్పిస్తే, అధికారం వస్తే అమితానంద పెడితే బహుశా మనం నాయకత్వానికి పనికి రాకపోవచ్చు. అధికారం ముళ్ళ కిరీటం. అధికారం పోతే అమ్మయ్య బరువు పోయిందని అనుకున్నవాడు గొప్పవాడు. అధికారం వస్తే అరే బరువు వచ్చిందిరా అని చెప్పని బాగా ఆలోచించేవాడు గొప్పవాడు. ఆ అధికారాన్ని జనం కోసం తన గురించి ఏమాత్రం పట్టించుకోకుండా చేసేవాడు గొప్పవాడు. అదే మీరు ఇందాక అరౌండ్ 30,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాం అనేది ఏదో లెక్క చూసామన్నారు కదా, దాని కనెక్టెడ్ పాయింట్.
మనకి అంటే ఏపీలో రైట్ నౌ ఒక ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉండదు సార్ అప్రాక్సిమేట్లీ? అధికారికంగా ఇప్పుడు లేటెస్ట్ లెక్కలు నాకు తెలియవు, ఒక దాదాపు 5.5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు దాటింది. కానీ అనధికారికంగా అప్పు ఉన్నది. 2 రకాల అప్పులు ఉన్నాయి. ఒకటేమో బడ్జెట్లో చూపెట్టేది, రెండోది ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు. లాస్ట్ టైం మాట్లాడము యాక్చువల్గా. ఒకసారి ఏం చేస్తారంటే ప్రభుత్వం ఆ పద్దుల్లో చూపెట్టి ఖర్చు అప్పు ఉంటే ఒకటి, ఏదో ఒక సంస్థను పెడతాను, రిజిస్టర్ చేస్తాను, దాని కంపెనీ గాను, ప్రభుత్వ కంపెనీ గాను, మరో దాని గాను, దానిలో పైసా డబ్బులు ఉండవు, దానికి డబ్బులు తిరిగి చెల్లించే శక్తి ఉండదు. కానీ ఆ కంపెనీ పేరుతో నేను డబ్బులు అప్పు తీసుకొస్తాను, అప్పు అడిగాడు. కాబట్టి ఏం చేస్తాను, ప్రభుత్వ భూములు తాకట్టు పెడతాను. ఓకే. లేకపోతే గవర్నమెంట్ రెవెన్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రపంచంలోనే నేను మొట్టమొదటిసారిగా విన్నాను ఈ వింత, ఎక్కడ ఉందో నాకు తెలీదు. మనకి రాజ్యాంగం ప్రకారం ఏంటంటే పన్నుల డబ్బు ఏమొచ్చినా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా ఖజానాలో చేరుతుంది. అవును. అంతేగాని అదంతా అలా వద్దు, వంశీ గారి బ్యాంక్ అకౌంట్లో వేయి, జేపీ గారి ఇంటికి పంపించనేది అసలు రాజ్యాంగంలో సాధ్యం కాదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎస్క్రో అకౌంట్ ఒకటి పెట్టి అప్పు తీసుకొచ్చాం కాబట్టి అందులో హెచ్చువడ్డలకి ఎస్క్రో అకౌంట్ పెట్టి ప్రభుత్వానికి వచ్చిన పన్నుల ఆదాయం డైరెక్ట్గా ఎస్క్రో అకౌంట్ బయట చేయడం నేను మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఈ విన్యాసం చేశారు. ఇవన్నీ ఆఫ్ బడ్జెట్ లోన్స్ అనమాట, కనిపించవు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి, కలెక్టర్ ఆఫీసర్ సహా తాకట్టు పెట్టి. మూడోది ఇంకొకటి ఉంది, పోయే ప్రభుత్వం కదా, 1,00,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, అది ఖర్చు పెట్టాలా, ఎందుకంటే మీకు చెల్లించాలి, మీరు కాంట్రాక్ట్ చేశారు, చట్టబద్ధంగా మీకు డబ్బులు ఏమైనా ఇవ్వాలా. ఓకే. ఇవ్వలేదు కాబట్టి గవర్నమెంట్లో ఖర్చు కనిపించదు. బడ్జెట్లో ఎక్రూవల్ బడ్జెట్ ఉంటుంది, ఒకటేమో ఖర్చు పెట్టింది ఖర్చు. ఇది మన ప్రభుత్వాల్లో ఎక్రూవల్ బడ్జెట్ వాడం మనం. కాబట్టి 1,00,000 కోట్లు మీకు ఇవ్వాలి, మీకు ఇవ్వాలన్నది ఎక్కడ కాగితం మీద కనిపించదు. మీకు ఇవ్వలేదు కాబట్టి అది ఖర్చు లేదు, కానీ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది అప్పే, కానీ కనిపించను అప్పు. బిల్స్ పేయబుల్ అంటాం కదా, అది దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఉంది. ఈ మొత్తం కలిపితే దాదాపు 50% జిఎస్టిపి. డబ్బు ఎంత ఉందనుకంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి, అంటే ఒక సంవత్సరం మొత్తంలో రాష్ట్రంలో మొత్తం అందరు ప్రజలు 5.5-6 కోట్ల మంది ప్రజలు కలిసి ఎంత ఉత్పత్తి చేస్తున్నారు, అన్ని మీరు చేసే పని, నేను చేసే పని, ఒక రైతు చేసే పని, వ్యవసాయ కార్మికుడు చేసే పని, పరిశ్రమల్లో, సేవా రంగంలో, డాక్టర్లు, నర్సులు, మరి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, మొత్తం అందరు కలిసి మొత్తం ఆదాయం ఎంత, దాని స్థూల ఆదాయం అంటారు రాష్ట్రం. దానిలో 50% అప్పులు ఉన్నాయి. 20% ఉండాలా, అంతగా ఉంటే 25 ఉంచకూడదని చెప్పిన నిబంధన. ఇప్పుడు 50%కి వచ్చేసాం. వడ్డీల భారం సహజంగానే పెరిగిపోతుంది. అఫ్కోర్స్ అదే మీరు చెప్తున్న లెక్క ప్రకారం 6 లక్షల కోట్ల వరకు అంటే యావరేజ్గా 8-9% మనం ఇంట్రెస్ట్ రేట్ వేసుకున్నా కూడా 40,000 కోట్లు, దాని 40-50,000 కోట్లు. అందులో ఏమవుతుందంటే మీకు ఆఫ్ బడ్జెట్ లోన్స్ తీసుకున్నప్పుడు వాడు హెచ్చు వడ్డీలు అడుగుతాడు. గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తారు, రకరకాలు ఉంటాయి అనమాట. అంచేత ఇది ఖచ్చితంగా ప్రమాద స్థితిలో ఉన్నది, దాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గాడిని పెట్టాలంటే 1 గంటలో జరిగేది కాదు, 3-4 ఏళ్ళు పడుతుంది. 3-4 ఏళ్ళు చాలా క్రమశిక్షణ పాటిస్తే, 3-4 years 3-4 ఏళ్ళు పడుతుంది కనీసం. అంటే అది దీనికి కనెక్టెడ్ సార్. లైక్ ఇప్పుడు మీరు చెప్తుంటే కొంచెం నవ్వు వస్తుంది మాట్లాడుతుంటే, కానీ భయం వేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈవెన్ బిఫోర్ ఎలక్షన్స్ కూడా చాలా వరకు ఈ ఇన్ఫర్మేషన్ బయట ఉంటుంది. ఆ లెక్కను చూసుకుంటుంటే నేను నిన్న ఐ వాజ్ వాచింగ్ సమ్ వీడియో వేర్ సంవత్సరానికి అరౌండ్ 70,000 కోట్ల వరకు సంక్షేమ పథకాల కింద, ఫ్రీబీస్ కింద వెళ్తున్నాయి డబ్బులు, డైరెక్ట్ అకౌంట్స్కి వెళ్తున్నాయి, డైరెక్ట్ బెనిఫిషరీస్కి అంత అమౌంట్ వెళ్తుందని కూటమి, టీడీపీ ఆర్ జనసేన అండ్ ఎన్డీఏ కూటమి దగ్గర తీసుకొస్తే వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 కానీ వీటన్నిటిలో లెక్కలు చూసుకుంటే అరౌండ్ 1.2 lakhs నుంచి 1.5 lakhs వరకు సంవత్సరానికి చెల్లించాల్సిన సంక్షేమ పథకాలని విన్నాను నేను. సో హౌ ఫార్ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు డూ? నేను ఒక అంచనా వేశాను, పూర్తిగా ఇప్పుడు మనకు కరెక్ట్గా ఫైనల్గా తెలీదు. నా అంచనా ప్రకారం ఒక 45-50 వేల కోట్ల రూపాయలు అదనపు ఖర్చు ఆల్రెడీ ఉన్నదానికంటే ఎక్కువ ఇప్పుడు. కాబట్టి బహుశా మీరు 1,25,000 కోట్లు వచ్చిందంటే ఇప్పుడు పెడుతున్న ఖర్చు ప్లస్ అదనపు ఖర్చు కలిపి ఆ డబ్బు వచ్చి ఉంటుంది. 1.2 అవుతుండొచ్చు. మరి ఇప్పుడే ఇంత కష్టంగా ఉంటే ఖచ్చితంగా దానివల్ల కష్టం వస్తుంది. రైట్. మరి ఆపద్ధర్మమనో లేకపోతే జనం ఏ మాట వినని చెప్పిన కారణంగానో ఏ కారణం. సారీ టు కట్ యు. దీంతో కనెక్టెడ్ ఏంటంటే నేను ఒక వీడియో చూసాను మీ ఛానల్లోనే, వేర్ యూ మెన్షన్ దట్ బాబు ఎక్కువ ఖర్చులు పెట్టి అంటే డబ్బులు పంచిపెట్టినా అడుగుతానన్నారు అనమాట. అందుకే ఆ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. అందుకని ఇప్పుడు ఎవరు చేసినా కూడా ఇప్పుడు మరి మాట ఇచ్చారు, వచ్చారు. రైట్. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేదాకా ఆ కసరత్తే చేస్తున్నాను. ఓకే. ఆఫీస్లో నా బృందంతో, టీంతో కూర్చుని ఇప్పుడు రాష్ట్రాన్ని గట్టెక్కించాలి. మరి ఒక ప్రభుత్వం మాట ఇచ్చిన తర్వాత మాట వెనక్కి పోకూడదు. కాబట్టి 3-4 పద్ధతులు అనుసరించాలి. ఒకటి ఫేజింగ్. ఇప్పుడు పెన్షన్లు
ఇప్పుడు 2,740, 300, 3,000 ఉన్నాయి. 4,000 చేస్తా ఉన్నారు, కొందరికి 6,000 చేస్తా ఉన్నారు, కొందరికి 10,000 చేస్తా ఉన్నారు. ఒక్కరోజు చేయక్కర్లా, ఏడాదికి ఇంత అని పెంచండి. ఎప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారి భారం 10 రెట్లు పడకుండా కొంచెం 10-20% పడింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కొంచెం పెంచండి. ఈ లోపల ఏమవుతుందంటే మనకి ఈ ఆర్థిక ప్రగతి గ్రోత్ రేట్ ఒక 7-8% సాధారణంగా ఉంటుంది కాబట్టి, మరి మీరు చవటలుగా పరిపాలిస్తే తప్ప ఇన్ఫ్లేషన్ ఒక 4-5% ఉంటుంది కాబట్టి ఒక 12% నామినల్ గ్రోత్ అంటాం. 12-13% నామినల్ గ్రోత్ అంటే మీకు ఆదాయం కూడా ప్రభుత్వానికి ఆ మేరకు పెరుగుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి కొంచెం వెసులుబాటు వస్తుంది. 3-4 ఏళ్లలో 40-50% అవుతుంది. కాబట్టి ఇవాళ పెట్టేది రేపటి కొంచెం వాయిదా వేసాం, లేకపోతే కొంచెం ఇవాళ కొద్దిగా పెట్టి రేపు చేసాం అనుకోండి, చిన్న చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు కూడా ఏడాదికి ఎంత పెంచారు, ఒక్కసారి ఎంత చేయాలి, నమ్మకం పెంచారు. రెండో పద్ధతి ఏంటంటే పెట్టే ఖర్చు అనుత్పాదకంగా, అంటే అన్ప్రొడక్టివ్గా కాకుండా అదే ఖర్చు అదే మనుషులకి ప్రొడక్టివ్గా చేయొచ్చు. ఉదాహరణకి అమ్మఒడి పేరుతో 15,000 రూపాయలు పంచారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు కొత్తగా రాబోయే ప్రభుత్వం ఆ హామీ ఇచ్చింది, అందరికి ఇస్తాం, అక్కడ కుటుంబానికి ఒక బిడ్డ అంటున్నారు. ఇప్పుడు కుటుంబంలో అందరు పిల్లలు ఉన్నారు, పెద్ద తేడా ఉండకపోవచ్చు కానీ ఉంది. కానీ మీ పిల్లలు స్కూల్లో ఉన్నారు కాబట్టి మీ చేతిలో డబ్బులు ఇస్తున్నామనే కానీ పిల్లల చదువు ఏమవుతుంది, అసలు ఆ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, రేపు పొద్దున వాళ్ళ జీవితానికి పనికొచ్చేవాళ్ళుగా తయారవుతున్నారు, వాళ్ళకి స్కిల్ ఏమైనా వస్తుందా, అది పట్టించుకున్న నాథులు లేడు. గవర్నమెంట్లో చదువు కోసం అని చెప్పని ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి ఒక్కొక్క బిడ్డ మీద 90,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. ఇవన్నీ కలిపితే బహుశా 90,000 దాటి ఉంటుంది, 95,000 దాకా కూడా వచ్చి ఉంటుంది. విద్య ఖాతాలో గడిపోతుంది, విద్య రావట్లా. పరీక్షల్లో పాస్ అవుతున్నారు, మార్కులు వస్తున్నాయి కాగితం మీద, సర్టిఫికెట్లు వస్తున్నాయి, బోర్గ పరీక్ష ఉండబోతుంది. కాబట్టి దీన్నే ఆ పిల్లల బతుకు బాగు చేయడం కోసం ఉపయోగించాం అనుకోండి, దానిలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టి వాళ్ళకి టాబ్లెట్లు ఇచ్చామనుకోండి, అసెస్మెంట్ వాళ్ళకి సాంకేతికంగా వెళ్ళడం కాదు అని చెప్పేది, ఖర్చుని ఇంకో రకంగా చేయడం, రీస్ట్రక్చర్. అంటే ఒక ఫలితం వచ్చేట్టుగా, బేదరికం పోయేట్టుగా, ఆదాయాలు పెరిగేట్టుగా. ఊరికే ఇచ్చేసాం, పందారం ఇచ్చా, నాకు ఒకటే. ఇప్పుడు మన డీల్ అంతా అది కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అంతా ఏంటి, 2,50,000 కోట్లు పంచా, నాకు ఎందుకు ఓటు పడలా, నేను డబ్బులు ఇస్తా, నాకు ఓటేసాయి. అది కాదు, మీ జీవితాలు బాగుపడతాయి. బాగుపడడానికి మార్గం చూపెట్టి చేసాం అనుకోండి, అప్పుడు ఎల్లకాలం పుచ్చుకుని చేయకుండా రేపు పొద్దున మిగతా వాళ్ళతో పోటీ పడగలరు. ఇక్కడ వంశీ ఎందుకు కూర్చోవాలి, ఓ కుర్రాడు అక్కడ పేద కుటుంబంలో పుట్టినవాడు తెలివితేటలుండి ఆ తపనుంటే ఎందుకని మీ స్థానంలో కూర్చోకూడదు? ఇవాళ ఛాన్స్ ఇచ్చావు మనం, లేదు అసలు స్కిల్ ఎక్కడ, నైపుణ్యం ఎక్కడ, అది ఉంటే ఎవరితోనే పోటీ పడగలరు కదా, పెరగలరు కదా. కాబట్టి ఆ రకంగా చేయొచ్చు. మూడోది, మనం ఏం చేస్తాం, సంతృప్త స్థాయిలో అని చెప్పి అందరికీ పంపకాలు మొదలెట్టాం. రేషన్ కార్డు నాకు తెలిసినంత వరకు కరెక్ట్గా వెరిఫై చేద్దాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుటుంబాల కంటే రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి, తెల్ల రేషన్ కార్డులు. మనమే చెప్తాం మళ్ళీ పేదరికం మా వాళ్ళు తగ్గిపోయింది, 25%, 15%, 10%, 11% ఉందని చెప్తున్నాం. 100%, 90% మనం పంచుతున్నాం. అది అర్హత ఉన్న వాళ్ళకి చెప్తాం, జనానికి చెప్తాం, అరే నొప్పికెళ్ళినా కూడా ఇంకో రకంగా మన పిల్లల భవిష్యత్తు కాపాడదామయ్యా. డబ్బున్నోడు కూడా. ఒకసారి నేను అసెంబ్లీలో ఉండగా మంత్రి గారు వచ్చారు. ఆయన ఆనాడు సివిల్ సప్లైస్ మంత్రి, అంటే రేషన్ షాపులు చూసేవారు. ఆయన చెప్పాడు, సురేష్ గారు నాకు సిగ్గేస్తుంది, నా ఏరియాలో రైస్ మిల్లర్ వచ్చి నాకు తెల్ల కార్డు కావాలన్నా అంటాడు. ఏమైనా నువ్వు రైస్ మిల్లర్ కోటేశ్వరుడి తెల్ల కార్డు ఎందుకు అని చెప్పంటే, నాకు అవమానంగా అందరికీ తెల్ల కార్డులు ఉన్నాయి, మీరు ఆరోగ్యశ్రీ తెల్ల కార్డుతో గడిపేశారు, కాబట్టి నేను ఆరోగ్యశ్రీ లేకుండా నేను డబ్బు ఇచ్చేసుకోవాల్సిన అవసరం ఏంటో, నాకు తెల్ల కార్డు కావాలంటున్నాడు. ఇలా అయిపోయిందండి, అందరికీ తెల్ల కార్డు ఇచ్చి చచ్చిపోతున్నాం మేమని చెప్పాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు. అది రియాలిటీ. కాబట్టి మనం అర్హత ఉన్న వాళ్ళకి ఇద్దాం, అర్హత ఉన్న వాళ్ళకి ఎందుకు. కాబట్టి ఇలాగా కొన్ని పద్ధతులు పాటించాలి. అసలు నొప్పి లేకుండా అయ్యో ఇక్కడైతే ఏమవుతుందో, అక్కడైతే ఏమవుతుందో, ఏ నొప్పి కలుగుతుందో, చివరికి రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నది ఎందుకంటే సంక్షేమమే పాలన అన్నటువంటి వాదన. అభివృద్ధి కావాలంటే పెత్తందారులు వాళ్ళు మేమంతా పేదల కోసం ఉన్నాం, పేదలంటే సంక్షేమం అవటం కాదు, పేదలంటే పేదరికాన్ని తొలగించడం, పేదల కోసం అవటం అంటే. ప్రజలు ఏంటంటే సహజంగానే దానికి ఆశపడ్డారు, ఓటేశారు 2019లో. కానీ తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏంటంటే ఒక 50-100 ఏళ్ల పాటు కొంచెం చదువు, కాస్త నైపుణ్యము, ప్రపంచంలో ఎక్కడికైనా గౌరవంగా బతికేటువంటి తీరు,
మళ్ళీ మన ఊళ్ళని గురించి పట్టించుకుని ఆ ఊళ్ళో స్కూల్ కానీ ఇంకోటి కానీ రోడ్డు కానీ మనం చేద్దామని చెప్పిన తపన ఒక ఎంటర్ప్రెన్యూరియల్ది. అందుకనే సినిమాల్లో ప్రొడ్యూసర్లు కానీ ఇంకోటి కానీ లేకపోతే మరి చిన్న చిన్న వ్యాపారాలు కానీ వృత్తులు కానీ కొంచెం బాగా ఎంటర్ప్రెన్యూరియల్ ఉంది. కాబట్టి ఏమైందంటే తాత్కాలికమైన తాయిలాలను ఆశించినా కూడా చాలా తొందరగా ఇది వస్తే మా బతులు బాగుపడడం లేదు కదా అని అర్థమైంది కాబట్టి ఇంత గట్టిగా తీర్పిచ్చారు. రైట్. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అంత గట్టిగా తీర్పు వచ్చిందని చెప్పంటే ఆయన మీద ఆ నమ్మకం ఉన్నది. ఎన్ని రకాల విమర్శలున్నా కూడా హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదా ఆర్థిక సంస్కరణలు పెట్టుబడులు తీసుకురావటము, అలాగే 2014-19 మధ్య చాలా కష్టకాలంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ డబ్బు కొరత లేకుండా రోడ్లు కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పోలవరం ప్రాజెక్టు కానీ రాజధాని కోసం చేసే పనులు కానీ మరి పెద్ద పెద్ద కంపెనీలు కియా మోటార్ లాంటివి తీసుకురావడం కానీ ఖచ్చితంగా ప్రోత్సహించారని చెప్పి అందరికీ అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఇచ్చారు. అది చేయకుండా మీరు కూడా పంజారాల్లో పడిపోతే మరి గత ప్రభుత్వం ఎంత తిరస్కరించినట్టు. కాబట్టి దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. మాట తప్పకూడదు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోకూడదు, మరి కష్టంలో ఉన్న వాళ్ళ బాధను గమనించాలి, అదే సమయంలో భవిష్యత్తును కాపాడాలి. ఇది తేలిక కాదు. ఖచ్చితంగా ఇది చాలా చాలా కష్టపడాలి. నేను కష్టపడకుండా ఒక నాయకత్వం ఉన్నది, చాలా ఆలోచించడానికే కదా. అంతేగాని ఊరికి బట్టలు నొక్కడానికి నాయకత్వం అయితే గొడవ ఎందుకు అసలు? అసలు ఒక 500 కోట్లు 1000 కోట్లు పెట్టుబడి పెడతామని వస్తే ఇంటర్వ్యూ ఇవ్వకపోయా. గతంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు రాష్ట్రం మీద మమకారంతో వాళ్ళని పురుగుల్లాగా చూసి రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టే. అసలు ఏమిటిదంటే సంపద సృష్టించడం అంటే మాకు శత్రువు అనుకుంటే సంపద కోరేవాళ్ళు, సంపద పెరగాలని కోరే వాళ్ళంతా కూడా పెత్తందారులు, వాళ్ళంతా వర్గశత్రువులు అని చెప్పినట్లయితే అది ఏ మాటది, ఏ భాషది, ఇవాటి భాష అది. సరే, ఇప్పుడు ఇదంతా చెప్తున్నారు కదా, అఫ్కోర్స్ మీకు అనాలిసిస్ ఉంటుంది. లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు కూడా మాట్లాడాము. ఇంత టైప్ ఆఫ్ అంటే ఇట్లాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారా ఈ నెంబర్స్తో? స్టేట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నా, ఫస్ట్ నేను ఏపీ గురించి మాట్లాడుతున్నా. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత గట్టిగా ఉంటుందని. ఎందుకంటే ఖచ్చితంగా అటు డెవలప్మెంట్ ఇటు వెల్ఫేర్ రెంటిని సమన్వయం చేసే ప్రభుత్వం కావాలా. ఇప్పుడున్న ప్రభుత్వం ఆ పని చేయడం లేదు, రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అని నేను బహిరంగ పిలుపునిచ్చాను. నేను రహస్యమేం లేదు, కారణాలు కూడా చెప్పాను. నేను ఏం చేసినా కూడా కారణాలు చెప్తాను. ఒక రేషన్ తీసుకుని దాన్ని కొందరు కులం అంటారు, కొందరు మతం అంటారు, కొందరు వర్గం అంటారు. ఇప్పుడు మన కరం కొద్ది ఎక్కడో పుట్టాం మనం, పుట్టికి ఎక్కడో తప్పదు కదా. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు నా మీద కోపం వస్తే కేసీఆర్ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ అక్కడ ఈ క్రింద మాట్లాడతారంటాడు. ఆయన మళ్ళీ ఆయన వాదన సమర్థిస్తే జేపీ గారు ఈ మాట అన్నాడు కదా అంటాడు. సో ఇది పట్టించుకోకూడదు, మనంత రకరకాలుగా ఉంటాయి. ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి తప్ప, ఎకనామిక్ గ్రోత్ తప్ప పేదరికం నుంచి బయటపడడానికి సాధ్యం కాదు. మన యువత ఆశ నిలవడం సాధ్యం కాదు. నేను 100% దానిలో నాకు మనస వాచ కర్మ నేను నమ్ముతాను. ఈ టెక్నాలజీ ఉపయోగించి, ఇన్వెస్ట్మెంట్ ఉపయోగించి మన పిల్లలు కళ్ళగంటున్నారు. ఆ కళలు నెరవేర్చే బాధ్యత మనకు. ఈ దేశంలో పుట్టాను కాబట్టి నా కర్మ అని ఎందుకు అనుకోవాలా? ఫలానా తల్లి కడుపును పుట్టాను కాబట్టి నా కర్మ అని ఎందుకు అనుకోవాలా? దాని నుంచి బయటపడే అవకాశం మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో మనకుంది. అది చేయకుండా ప్రభుత్వాలు ఇంకేం చేసినా నేను క్షమించను. నా ఫస్ట్ ప్రయారిటీ అది ఇవాళ. ఆ కారణంగా నేను స్పష్టంగా చెప్పాను. కానీ అదే సమయంలో మన దేశంలో ఇప్పటికి కూడా గ్రోత్కి మెజారిటీ లేదు, సంక్షేమానికే మెజారిటీ ఉంది. ఈ మాటలు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. అందుకని జాతీయ స్థాయిలో కూడా మోదీ గారి 10 ఏళ్లలో ఆయన మీద మీకు ఎన్ని కోపాలు ఉన్నా కూడా ఆర్థికంగా బ్రహ్మాండం కష్టపడ్డాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా వచ్చింది, క్రమశిక్షణ పాటించారు, పెట్టుబడులు వస్తున్నాయి, గ్రోత్ వస్తుంది, అందరూ ఒప్పుకుంటారు. అది కానీ చాలా చోట్ల దెబ్బతిన్నారు. ఇది చాలా బాగా పనిచేశారు, ఇప్పుడు లేనట్టుగా లా అండ్ ఆర్డర్ వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. ఇదంతా ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఇలాంటిది వినలా. నిన్న మొన్నటిదాకా మరి నెత్తెత్తుకున్నారు. చక్కని గ్రోత్కి మెజారిటీ లేదు. ఎందుకంటే దానికి కారణం కూడా ఈ 50-60 ఏళ్లలో మనం చేసిన తప్పులు. కోట్ల మందికి ఈ దేశంలో ఈ గ్రోత్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం లేదు. ఎకనామిక్ గ్రోత్ వచ్చినప్పుడు ఎవరు బాగా దాన్ని ఉపయోగించుకునేది? స్కిల్ బాగా ఉంటే, చదువు ఉంటే, స్కిల్ ఉంటే, చొరవ ఉంటే, ఎంతో కొంత పెట్టుబడి ఉంటే. ఈ రెండు ఉన్న వాళ్ళు చాలా వేగంగా పెరుగుతారు. ఎకానమీ 7-8% పెరిగితే మంచి స్కూల్ ఉన్నవాడు 4-5 రెట్లు పెరగచ్చు ఆదాయం. ఒక మంచి డాక్టరు, ఒక మంచి మీడియా కమ్యూనికేటరు, లేకపోతే ఒక మంచి యాక్టరు,
లేకపోతే ఒక బాగా ఇన్నోవేటివ్ ఐడియా ఉండి ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేసేవాడు, ఒక గొప్ప రెస్టారెంట్ నడిపేవాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. గ్రోత్ ఉన్న కొద్దికి మార్కెట్లో ఆపర్చునిటీస్ పెరుగుతాయి, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, దాన్ని ఉపయోగించి పెరుగుతారు. అలాగే ఇప్పుడు ఇది ఉత్పత్తి చేశాడు, వాడు సహజంగా వాడి దగ్గర కోట్లు సంపడతాయి, బాగుంది కాబట్టి అందరూ అదే కొంటాం కాబట్టి. స్కిల్ లేనప్పుడు, ఉత్తుత్తి చదువు లేనప్పుడు, మరి నాకు గోతులు తవ్వడము గొంతులు పొడుచుని తప్ప ఇంకే తెలియదు అనుకోండి, మోడర్న్ ఎకానమీ దేనికి పనికొస్తాను నేను? కాబట్టి నా తప్పేం లేకుండానే ఎకానమీ పెరిగితే నాకు కూడా కొంత నేను పెరుగుతాను, కానీ అది నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఎందుకంటే నా కళ్ళెదురుగా మీరు బ్రహ్మాండంగా పెరుగుతున్నారు నాకు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో చూస్తున్నాను, సినిమాల్లో చూస్తున్నాను. పూర్వం అంటే కనీసం ఏమీ లేవు, టీవీలు లేవు, సోషల్ మీడియా లేదు. ఇప్పుడు నాకు కనిపిస్తుంది కాబట్టి నాకు కూడా డ్రీమ్ ఉంది కదా, కానీ అది పెరుగుతున్నా నేను పెరగట్లా. నిన్నటికంటే వాళ్ళు బాగుంది, కానీ అది నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. కాబట్టి నాకు సంక్షేమం కావాలి. ఇది షార్ట్ కట్, ఫ్రీగా వచ్చేస్తుంది చెప్పని. ఇది తప్పు ప్రభుత్వాలది. ఎప్పుడు ఇది మారుతుందంటే, నాకు గ్యారంటీగా నాకు స్కిల్ పెరుగుతుంది, ఆపర్చునిటీ వస్తుంది, ఈవేళ అర్జెంటుగా ఈ తాత్కాలికమైన దానికోసమే కాకుండా రేపటి కోసం కొంచెం త్యాగం చేయాలి. కుటుంబం ఎలా త్యాగం చేస్తుంది? కుటుంబంలో ఏమవుతుంది, మీకు 50,000 రూపాయలు ఇన్కమ్ వస్తే ఏ కుటుంబమైనా మీరు చూడండి, కొద్దిపాటి బాధ్యత ఉన్నా కూడా 40,000 ఖర్చు పెట్టి 10,000 దాచుకుంటారు, లేదా 5,000 దాచుకుంటారు. కానీ కనీసం అప్పు చేసి పప్పు కూడా తింటారు. తల్లిదండ్రులు తింటామన్నా ఆపేసి పిల్లలకి భోజనం పెడతారు, కానీ అప్పు చేసి పిల్లల మీద అప్పుల భారం పెట్టరు, ఆస్తులు లేకుండా. కాబట్టి గవర్నమెంట్లు కూడా అలా ప్రవర్తించకపోయినట్టయితే, గవర్నమెంట్లు కూడా ఈ పేదరికం తొలగించడం కోసం ఈ గ్రోత్లో పార్ట్నర్గా ఉన్నట్టుగా పేదలను చేయకపోతే, ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం, అది చేయకపోతే చేయాలి ఈ దేశంలో. నేను గట్టిగా చెప్తాను, గ్రోత్ వస్తుంది, గ్రోత్ వస్తున్నా కూడా ఇంక్లూజివ్ గ్రోత్ కాదు. ఇంకా చాలా మంది మారుమూల గ్రామాల్లో ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు, కాగితమే సర్టిఫికెట్ 10th క్లాస్ పాస్ అయినా కూడా ఏమాత్రం తెలియని వాళ్ళు, వాళ్ళకి గ్రోత్లో అవకాశం లేదు. మరి వాళ్ళకి కసి ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే గ్రోత్ సాధించాలి. ఈ పేదలకి, ఈ స్కిల్ లేని వాళ్ళందరికీ కూడా గ్రోత్లో పార్ట్నర్షిప్ వచ్చేట్టు చేయాలి. మాకు గ్రోత్ వల్ల లాభం వాళ్ళ కళ్ళకి కనిపించాలి. హైదరాబాద్లో ఎన్నిక ఏమైంది మీకు లాస్ట్ టైం జరిగినప్పుడు? హైదరాబాద్ సిటీలో ఎందుకు మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్కి? 24 సీట్లలో కూడా బీఆర్ఎస్ కానీ మరో పార్టీ కానీ కాంగ్రెస్ గెలవాలి. అంటే ఓటు వేసిన వాళ్ళంతా బీఆర్ఎస్ అంటే ఇష్టపడి కాదు, కొంతమంది కోపం ఉండొచ్చు, అయినా సరే బాగుందా సిటీ బాగుపడింది, మన పనులు బాగుపడతారు. గ్రామాల్లో ఎందుకు రాలేదు? ఈ బెనిఫిట్ అక్కడ కనిపించాల. వాళ్ళకి ఎంతో కొంత అందింది, అందులో నేను అంటలా. ఒక టైడ్ పెరిగితే సముద్రం ఆటుపోట్లు ఉంటాయి కదా, ఆ పోటు వచ్చినప్పుడు సముద్ర మట్టం పెరుగుతుంది, దాని ప్రతి పోటు పెరుగుతుంది, కాబట్టి ఆ మాత్రం పెరుగుతుంది. కానీ అవతల వాడు అంత బాగా ఎదుగుతున్నాడు, నేను కొంచెం ఎదిగాను, నాకు ఆటలా. కాబట్టి గ్రోత్కి ఓటు చాలా కష్టం. వాళ్ళు చేయాల్సింది గ్రోత్ సాధించాలి, సంక్షేమాన్ని సరైన మోతాదులో, రాష్ట్రం నాశనం కాకుండా దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యం ఈ గ్రోత్కి వల్ల నాకు పెద్దగా జీవితం బాగుపడలేదని చెప్పని ఆక్రోశిస్తున్నటువంటి వాళ్ళు మెజారిటీ ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళకి నాకు అవకాశం ఉంది, 5-10 ఏళ్లలో నా బతుకు బాగుపడుతుంది, ఇదిగో నాకు స్కిల్ వస్తుంది, నాకు మంచి హెల్త్ కేర్ వస్తుంది, ఇదిగో పక్కనే చిన్న టౌన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎక్కడో హైదరాబాద్ వచ్చి బిక్కు చిన్న జీతం కోసం పనిచేయక్కర్లేదు పెద్ద స్కిల్ లేనప్పుడు. నా ఊరి పక్కనే నాకు మంచి 20,000 రూపాయలు, అక్కడ 30,000 సంపాదించుకో, అక్కడ 20,000 సంపాదన హైదరాబాద్ 50,000 సమానం. నాకు ఆలనా పాలన ఉంటుంది, నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉండేటువంటిది గ్రోత్లో పార్ట్నర్గా ఉండేటువంటి వ్యవస్థ నిర్మాణం చేయాలి. అది జరగల. మనంతసేపటికి హైదరాబాద్ అభివృద్ధి, అమరావతి అభివృద్ధి కావాలి, హైదరాబాద్ కావాలి, అమరావతి కావాలి, కానీ అది చాలదు. కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్స్, డబ్బులు ఖర్చు పెట్టడం కాదు. అమ్మఒడి డబ్బులు ఖర్చు పెడితే స్కిల్ రాకుండా ఏం ఉపయోగం అండి? ఎంతకాలం పోషిస్తాను? 15,000తో జీతం బాగుపడిపోయిందా? ఏదో ఇచ్చావు పుచ్చుకున్నాడు, మా డబ్బు కాదు, మా డబ్బే కదా, మీ డబ్బు కాదు కదా అది. కానీ జీవితం అనేది ఏ మాటలా, ఆ పూట ఏదో గడిచింది అంతే. ఇది ఈవేళ ఛాలెంజ్ అది. అయితే ఇప్పుడు ఈ రిజల్ట్ చూసాక నాకు ఒక క్వశ్చన్ ఏమొచ్చిందంటే, ఇంటర్వ్యూలో మేము మాట్లాడుతుండే, మరి 10-11 సీట్స్తో వైసీపీ ఆ స్టేజ్లో ఉండిపోయి ఎన్డీఏ ఇంత స్ట్రాంగ్ ఉంటే ప్రతిపక్షం లేకపోవడం, మరీ ఒకటి గ్రోత్ లేక, అవకాశాలు లేక మిగతా రాష్ట్రాలు, తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు, ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఓడించినా కూడా ఒరిస్సా గత 10-15 ఏళ్ళుగా బ్రహ్మాండంగా ముందుకెళ్ళింది. మనకంటే చాలా పేదరికంలో ఉన్న రాష్ట్రం అయినా కూడా ఒక డైనామిజం చూపెట్టింది. తమిళనాడు మనం చెప్పక్కర్లేదు, అసలు పోలికే లేదు. మరి మనం విడిపోయినటువంటి తీర ప్రాంతం కాకపోయినా కూడా
ఆయన ఓడించినా కూడా టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని తెలంగాణ కనిపిస్తుంది హైదరాబాద్ ఒకటిది. కానీ అది ఒక్కటే చాలు, దానివల్ల అయితే ఇంత గట్టిగా తీర్పు రాదు. ఒక చాలా అడ్డగోలు పరిపాలన, ఒక మాఫియా రాజ్యం. అసలు నీకు హక్కులు లేవు, నువ్వు మాట్లాడతావా కొల్లబడుస్తాను, ఎవరు చెప్తా చూస్తాను, నేను అంతు తేలుస్తాను, ప్రాణం తీస్తాను. లేకపోతే భూములన్నీ కూడా అధికారులు మరి పదవిలో ఉన్న వాళ్ళు కూడా ల్యాండ్ సెటిల్మెంట్స్ నాకు 10% నాకు ఇచ్చే ఇస్తాను. చాలా విచిత్రం. అలాగే సారా షాపుల్లో గవర్నమెంటే ఆ షాపులు పెట్టేసింది. దేశమంతా కూడా డిజిటల్ టెక్నాలజీ యూపీఐ అనేది నాకు ఇప్పటికీ తెలియదు అదేంటో సరిగ్గా చేత కాదు, కానీ ప్రపంచంతో నేర్చుకున్నది. అలాంటప్పుడు డిజిటల్ కాదట, క్యాష్ ఇవ్వాలట. ఆ క్యాష్ ఎంత ఇస్తారో తెలియదు ఎవరికి, ఎంత పుచ్చుకుంటారో. కొంత డబ్బు పెద్దలకు వెళ్ళిపోతుందట, పైప్ లైన్ పర్ఫెక్ట్గా క్రియేట్ చేస్తున్నారట. ఇవన్నీ ప్రజలకు అర్థమైపోతున్నాయి. అంటే ఒక అడ్డగోలు వ్యవహారం. మన దేశంలో చట్టం లేదు, పాటు లేదు. చట్టం ఉన్నవాడికి చుట్టం అందరికీ తెలుసు, పెడుతున్నవాడు దెబ్బరే. కానీ దానిలో కూడా ఒక స్థాయి దాటిపోయింది, ఒక మాఫియా రాజ్యం లాగా వచ్చింది. దానివల్ల నిరసన వచ్చింది ప్రజల్లో. ఒక మోరల్గా రెవల్యూషన్ వచ్చినప్పుడు 1977 ఎమర్జెన్సీ అప్పుడు ఉత్తరాదిన ఎమర్జెన్సీ కారణంగా చాలా మంది ఇన్సల్ట్ ఫీల్ అయిపోయారు. రెవల్యూషన్ వచ్చింది. అందుకనే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవకుండా ఠామఠామలు ఓడించారు. ప్రైమ్ మినిస్టర్ని కొడుకుని కూడా ఓడించారు. అప్పుడు ఎవరు ఊహించారు ఇందిరాగాంధీ అంత గొప్ప నాయకురాలు ఆవిడ. కాబట్టి మామూలు ఎడిట్ కాదు, ఇది ఒక మోరల్ రెవల్యూషన్ కూడా వచ్చింది. ఈ రెండు కలిసినాయి. అంటే ఇప్పుడు ఈ ప్రతిపక్షం లేకుండా ఉన్న సిచ్యువేషన్ చూస్తే విల్ ఇట్ నాట్ ఎఫెక్ట్ ది, అందుకనే మనకి ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కావాలంటే ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలా, ఎగ్జాక్ట్లీ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలా. రూలింగ్ పార్టీ ప్రతిపక్షాన్ని గౌరవించాలా, ప్రతిపక్షం ప్రతిదానికి నో అంటం కాకుండా ఎక్కడ కలిసి రావాలో కలిసి రావాలి. బ్రిటన్లో ఎన్నికలు జరుగుతున్నాయి, రేపు July 4th ఎలక్షన్. మొన్న అనౌన్స్ చేశారు. రిషి సునక్ ఏమో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు ప్రధానమంత్రి, స్టార్మర్ లేబర్ పార్టీ, రెండు పార్టీలు ప్రధానంగా ఒకటి 2 పార్టీలు ఉన్నా కూడా ఇవి మెయిన్ పార్టీస్ ఇవే. వాళ్ళు గట్టిగా పోరాడుతున్నారు, కానీ ఎంత పరస్పర గౌరవం ఉంటుంది. ఎక్కడ కూడా బస్తీ మీద సవాలు, బూతులు తిట్టం ఉండదు. రిషి సునక్ గారు ప్రతిపాదన చేస్తే మంచిదైతే మేము కూడా ఒప్పుకుంటాము, చేస్తాము, అయితే మేము కొంచెం ఈ రకంగా చేస్తామని చెప్తారు. నచ్చకపోతే మేము తిరస్కరిస్తున్నాం, ఈ కారణంగా మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్తారు. చాలా చాలా సందర్భాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా వాళ్ళు చెప్పింది కొంచెం సరిదంతా మేము ఒప్పుకుంటున్నాం అంటారు. ఇది ప్రజల కోసం, భవిష్యత్తు కోసం. రాజ్యాన్ని పోరాటం చేద్దాం, ఇది పోటీ పడదాం. కానీ పోటీ పట్టడం అంటే బస్తీ మీద సవాలు కాదు, తలకాయలు తీసిపారేయటం కాదు, అమ్మబూతులు తిట్టడం కాదు. ఎంత విచిత్రంగా తయారైంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం. కులం పేరుతో దుర్భాషలాడడం కాదు, అది గొప్పగా అనుకోవటం కాదు. మనం మనుషుల్ని పశువులుగా మారుస్తున్నాం. పశువులకు అవమానం ఏమాట అంటే